ఇక మేమొచ్చేసినాం వరంగల్‌లో ఉన్న హన్మకొండకి. ఇగ చాలా రోజులైతుంది అలా బయట తిరగక. సో, సరదాగా అలా రోడ్ మీదకైతే వచ్చేసినాం అనమాట. సో, ఎక్కడ పోతున్నాం ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చూపిస్తా. సో, పోతా పోతా సిగ్నల్ దగ్గరైతే ఆగిపోయినాం. అలాగే మేము ఆగిపోయినట్టు నా బండి కూడా ఆగిపోయింది. కిక్ కొట్టి, కొట్టి, కొట్టి మా కాళ్ళైతే నొప్పులేసినాయి. ఫైనల్‌గా అయితే స్టార్ట్ అయిపోయి బండి స్టార్ట్ అయిపోయింది. అంటే మా వే కూడా స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, ఇలాంటి లొకేషన్ ఇంకెక్కడైనా మీ ఊర్లో కూడా ఉంటుందంటే కామెంట్ చేయండి తప్పకుండా. సో, నాకైతే మంచిగా అంటే ఎక్స్‌పీరియన్స్ అయింది. చాలా బాగుంది. అంతే రోడ్స్ గానీ, పక్కనున్న షాపింగ్ మాల్స్ కూడా చాలా బాగున్నాయి. సో, ఇదొక మంచి జర్నీ అనుకోవచ్చు. ఫైనల్‌గా అయితే 1000 స్తంభాల గుడికైతే వచ్చినామనమాట. 1000 స్తంభాల గుడి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ నాకు తెలుసు ఎక్కడుంది ఏంటనేది. ఇంతవరకు ఏం పోలేదు. సో, లోపల పోగానే నాకు మంచిగా అనిపించింది. సో, ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి వెళ్ళినా. సో, లోపల పోగానే నాకు పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరికింది. క్రౌడ్ కూడా చాలామంది ఉండే అనమాట. మొత్తానికైతే శివాయినైతే దర్శించుకున్నాను. చాలా హ్యాపీ నేను. సో, ఓవరాల్‌గా కొన్ని ఫొటోస్ దిగి నాకైతే ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.